ఇప్పటికే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆ పార్టీకి దాని అధినేతకు ప్రత్యేక గుర్తింపే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా సరికొత్త రికార్డుని నెలకొల్పింది. అయినా ఇంకేదో కావాలి, ఇంకేదో సాధించాలి అనే సంకల్పం వాళ్ళది. అందుకనే ఆ దిశగా సరికొత్త ప్లాన్తో అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. అందుకే ఆ పార్టీ ఏది, ఆ కొత్త లక్ష్యం ఏంటి? భవిష్యత్తు కోసం జనసేన భారీ వ్యూహం. ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకుంటారా? మరింత స్పష్టంగా, మరింత బలంగా క్షేత్రస్థాయిలో బలపడ్డమే టార్గెట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జనసేన దాన్ని పదిలపరుచుకునే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత స్పష్టంగా, శక్తివంతంగా మలుచుకునే ప్రయత్నంలో ఉంది. 2024 ఎన్నికల విజయోత్సాహంతో ఉన్న జనసేన ఆ నమ్మకాన్ని, నాయకత్వ ధైర్యాన్ని అవకాశంగా మలుచుకోవాలనే దిశగా పయనం సాగించాలనుకుంటోంది. దానికి అవసరమైన పునాదిని దృఢంగా వేయాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ముందుగా జిల్లాల కమిటీలు, ఆ తర్వాత శక్తివంతమైన రాష్ట్ర కమిటీని నియమించుకుని బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది. 14 లక్షల సభ్యత్వ నమోదుతో కొత్త ఉత్సాహాన్ని నింపుకున్న జనసేన భవిష్యత్తులో మరింత బలంగా అడుగులు వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిలో ఉంటూనే 2029 నాటికి పార్టీని రాష్ట్రాల్లోని సహచర పార్టీలతో సమానంగా పటిష్టపరచాలన్న సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రారంభం మొదలు అన్ని కష్టాలే. ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని ఆటుపోట్లు జనసేన ఎదుర్కొంది. అయినా సరే 10 ఏళ్లకు పైగా ముందుకే తప్ప వెనకడుగు వేయలేదు పవన్ కళ్యాణ్. పొత్తులు మారినా, పంథా మారినా లక్ష్యం మాత్రం పక్కకు పోలేదు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్నది సాధించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. వైసీపీని ప్రధాన ప్రత్యర్థిగా భావించి బీజేపీ, టీడీపీలతో జట్టు కట్టి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఊహించని విధంగా మంచి ఫలితాలు రాబట్టింది. 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయగా అన్నింటా విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో రాష్ట్రంలో 2వ అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. అయితే అంతటితో ఆగకూడదన్నది జనసేన ఆలోచనగా తెలుస్తోంది. తన రాజకీయ ప్రయాణంలో కొత్త శకం ప్రారంభించాలనుకుంటోంది. కారణాలేవైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సంస్థాగతంగా ముందుకెళ్లలేకపోయిన ఆ పార్టీ ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దుకుంటూ పటిష్ట నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ ఇటీవల ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. 14 లక్షల సభ్యత్వాలు రావడాన్ని తమ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనంగా భావిస్తోంది జనసేన నాయకత్వం. ఈ సభ్యత్వ నమోదు పునాదులపైనే పార్టీని బలమైన శక్తిగా నిర్మించాలని నిర్ణయించుకుంది. బూత్ లెవెల్ నుంచి ప్రారంభించి పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన నిఖార్సైన కార్యకర్తలకి బాధ్యతలు అప్పగించాలన్నది పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. మొదట బూత్ లెవెల్, ఆ తర్వాత గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఇటీవల పార్టీ ఆంతరంగిక సమావేశంలో చెప్పినట్టు సమాచారం. ఆ దిశగా జాబితాని కూడా సిద్ధం చేయాలని ఆదేశించారట అధినేత. ప్రస్తుతం జనసేన కీలక నాయకత్వం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన త్వరలోనే జనసేనకు అన్ని స్థాయిల్లోనూ పార్టీ కమిటీలు, అధ్యక్షుల నియామకం ఖాయంగానే కనిపిస్తోంది. మంగళగిరిలో నిర్మాణ దశలో ఉన్న జనసేన రాష్ట్ర కార్యాలయం పార్టీ సంస్థాగత నిర్మాణానికి కేంద్ర బిందువుగా మారబోతోంది. దసరా నాటికి ఆ కార్యాలయాన్ని ప్రారంభించాలని, అదే రోజున రాష్ట్ర స్థాయి సమావేశం జరగాలని మొదట సంకల్పించారట పవన్ కళ్యాణ్. అయితే లేటెస్ట్ గా ఆ డెడ్ లైన్ ని ఆగస్టు 15కి మార్చినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచే పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారట. అందుకు అనుగుణంగా అధినేత ఇకపై పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించనున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. సామాజిక న్యాయంతో పాటు స్థానిక రాజకీయ సమీకరణల్ని పరిగణనలోకి తీసుకుని నాయకులకి పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బాధ్యతతో వ్యవహరించేలా నేతలకు అధినేత దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. పార్టీపై నిజమైన నమ్మకం ఉన్న వారికి మాత్రమే బాధ్యతలు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఎంపికలు కొనసాగుతున్నాయట. ఇదే సమయంలో జనసేన భవిష్యత్తు రాజకీయం గురించి కూడా పార్టీలో చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తుందా,
బీజేపీతో కలిసి నడుస్తుందా లేక స్వతంత్రంగా బరిలోకి దిగుతుందా అన్న ప్రశ్నకి ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు కూటమి కొనసాగుతుంది అని ఇప్పటికే చాలా వేదికలపై పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే భవిష్యత్తులో టీడీపీ నుంచి నారా లోకేష్ సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నట్టు సంకేతాలు వస్తూ ఉండడంతో జనసేన వైఖరి ఎలా ఉండబోతోందన్నదే ఆసక్తికరంగా మారింది. అప్పట్లో లోకేష్ కి డిప్యూటీ సీఎం అనే ప్రచారంతోనే చాలా గందరగోళం ఏర్పడింది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రచారం మరింత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారట పవన్. ఇవన్నీ పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు బలమైన వ్యవస్థ కూడా ఉండాలి. లేకపోతే ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతుందని పవన్ భావిస్తున్నారు. అందుకే జనసేనని ఒక పటిష్టమైన రాజకీయ వేదికగా మార్చాలన్న సంకల్పంతో ఆయన ముందుకు వెళుతున్నారు. ఒక్కో ఇటుకతో బలమైన గోడని నిర్మించినట్టే ఒక్కో కమిటీతో పార్టీని బలమైన శక్తిగా మార్చాలన్న కసి పవన్ కళ్యాణ్లో కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన 2029 ఎన్నికల నాటికి సరికొత్త జనసేనని ప్రజలు చూడబోతున్నారనేది ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట. కేవలం పవన్ కరిజ్మా మీదే ఆధారపడకుండా బలమైన విధానాలతో స్పష్టమైన దిశతో ఒక రాజకీయ శక్తిగా జనసేన అవతరించబోతోందన్నమాట. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.